మాతృదేవోభవ. నీ ఆశావక దృక్సరోజలములన్ నిత్యంబునే మున్గి, నీ ఆశావక దృక్సరోజలములన్ నిత్యంబునే మున్గి, ఈ స్థాయిన్ బొడగంటినంచని మహాసంతోషమున్ పొందెదన్, ఈ స్థాయిన్ బొడగంటినంచని మహాసంతోషమున్ పొందెదన్. గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి, గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి, గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్దేవత. తాత్విక స్థాయిన్ నాకుననుగ్రహించి జనికిన్ సార్థక్యమున్ గోర్పమే, తాత్విక స్థాయిన్ నాకుననుగ్రహించి జనికిన్ సార్థక్యమున్ గోర్పమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 434వ భాగానికి స్వాగతం పలుకుతాం. తెలిజట ఎంత చెప్పినప్పటికీ తాత్కాలికంగా కాసేపు ధైర్యం తెచ్చుకున్నట్టే ఉన్నా మళ్ళీ అమ్మవారు దుఃఖంలో పడిపోయింది. మన జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చేసేవాళ్ళు ఉపదేశాలు చేస్తూనే ఉంటారు. కొందరు కోలుకుంటారు, కొందరు వారంతట వారే కోలుకుంటారు, కొందరు ఎవరైనా కాస్త చెబితే కోలుకుంటారు, కొందరు ఎంత చెప్పినా కోలుకోరు. అలాగని కోలుకోరును వదిలేయకూడదండి. అదే మనకు సుందరకాండ కథ ఇప్పుడు చెబుతోంది. మళ్ళీ ఇప్పుడు మలుపు జరుగుతుంది. ఇది చెబుతోంది, అలా వదిలేయద్దు. నిజమే, వాళ్ళ దుఃఖం అటువంటిది. నిజంగా అమ్మవారి దుఃఖం ఎటువంటిదండి? అదేదో కళలతో తీరిపోయేదా? ఇప్పుడు ఇన్ని కళలు వినేటప్పుడు బాగానే ఉన్నాయి. రాముడు వచ్చాడు, లక్ష్మణుడు వచ్చాడు, నిన్ను కూడా తీసుకెళ్లారు, పుష్పకంలో వెళ్ళి చెప్పుకుందుకు బాగానే ఉన్నాయి. చివరికి ఏమైంది? మొత్తం బెలూన్ పేలినట్టు, బుడగ పేలినట్టు, అన్ని కాలలే కదా, బుడగ పేలినట్టు పేలింది. అంచేతనే ఎప్పుడు జీవితం వాస్తవాలను చెప్పి మనిషిని ఒప్పించాలి తప్ప మహిమలో, మాయలో, శకునాలో, కళలో, బల్లిపాట్లో, పుట్టుమచ్చలో వీటి ద్వారా ఒప్పిద్దామని చూడద్దు. ఇవి చాలా తాత్కాలిక ప్రయోజనం. ఏదో ఏడిచే పిల్లాన్ని మరిపించడానికి అది కనుకో చెట్టు మీద కాకి చూడు, కాకి చూడు అంటే వాడు అని చూస్తాడు, మళ్ళీ మళ్ళీ మొదలెట్టేస్తాడు. ఈ శకునాలు కూడా అంతే. కానీ ఇవి ఉంటాయి. ఎందుకంటే అంత మాత్రానికే కోలుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళ జ్ఞానస్థాయి ఉంటుంది. ఇక్కడ సీతాదేవి అలా కోలుకున్నట్టే కోలుకుంది, ధైర్యం తెచ్చుకున్నట్టే తెచ్చుకుంది, మళ్ళీ మాయలో పడుతుంది. ఎందుకు ఇలా జరిగింది ఈ కథ? ఇలా ఎందుకు వాల్మీకి చిత్రించాడు? అసలు ఇలా ఎందుకు జరిగింది అంటే రామాయణం మనకు చెబుతోంది. చాలా సహజ పరిణామాలు ఇవి, కంగారు పడిపోకండి. మేమే పడిపోతున్నాం, మీరు పడిపోరు. అందుకని ధైర్యం తెచ్చుకోండి. అందుకని చివరికి ఎంతకి తెగించిందంటే ఆవిడ ఉద్బుద్ధ్యవేణ్యుద్గ్రహణేన శీఘ్రం అహం గమిష్యామి యమాలయం, అహం గమిష్యామి యమస్య మూలం. అయిపోయింది. ఉద్బుద్ధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. నేనున్నాను, ఇదిగో ఈ జడతో ఊడేసేసుకుంటాను, అయిపోయింది అని అంత పొడుగు జడ మెడ చుట్టూ వేసేసింది. ఉద్బుద్ధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. నేను యమాలయానికి వెళ్ళిపోవలసింది, నాకు మృత్యువు తప్ప వేరే దారి లేదు, నా రాముడు రాడు. సరిగ్గా కావ్య నిర్మాణ రహస్యాన్ని గమనించండి. కవులైన వాడికి నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకి సహజంగానే తెలుసు. అయితే ఇవాళ వస్తున్న కవిత్వాలు ఏమిటి? ఏవో చిన్నవి, ఇవన్నీ అప్పడాలు, ఒడియాలు. రామాయణం ఒక మహాకావ్యం, అదొక సంపూర్ణమైన భోజనం. రామాయణ కల్పవృక్షం మేము పూర్తిగా చదవలేకపోతున్నాం, సరిగ్గా అర్థం కావట్లేదు అని అంటే విశ్వనాథ్ వారు అదే చెప్పాడు. బాబు, 4 కూరలు 4 పచ్చళ్ళు అన్నీ వేసుకుని తినాలంటే ముందు ఓ పూట ఉపవాసం ఉండాలి, కాస్త ఆకలి పుట్టాలి, బాగా ముందు ఓపిక ఉండాలి. అంతేగాని అరగంట ఆలస్యం అయితే ఆగలేడు, అరముక్క ఇడ్లీ కంటే తినలేడు. అటువంటి వాడికి నా కావ్యం అర్థం కాదు, వెళ్ళిపోమని చెప్పాడు ఆయన. అరగంట ఆలస్యం అయితే ఆగలేడు, కొట్టుకుపోతాడు, ఆకలో ఇంత తినేది అరముక్క ఇడ్లీ, మళ్ళీ ఇంకో మొక్క వేస్తే ఎక్కువైపోతుంది షుగరు. ఎంత భయమో! ఎక్కువైపోతుందని తినడు, షుగర్ అని తినడు, నాకు తినాలని లేదని చెప్పడం చూడండి ఉంది. అది మన మాటల్లో కనపడే విచిత్రం. అది ఏదో ఇబ్బంది అవుతుంది కాబట్టి తినమనగా నాకు తినాలని లేదు, నాకు సహజంగా దాని మీద విరక్తి ఉందని ఎందుకని లేదు. అది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. నిజంగా మనకు అది ప్రమాదకరమైనప్పుడు దాని మీద విరక్తి తెచ్చుకుందాం.
ఏదో భయపడో ప్రలోభపడో ఇంకోటో మానేయడం ఎందుకు? నాకు అక్కర్లేదండి, అక్కర్లేదనే స్థితి పెంచుకుందాం ఏదైనా మన మనస్సే. అంచితే నా కావ్యం నీకు అర్థం కావాలంటే కాస్త షడ్రశోపేతమైన భోజనం చేసేవాడు అయి ఉండాలి. ముందుకు శుభ్రంగా కడుపు నిండా తినని నేర్చుకో. అరమొక్క ఇడ్లీ తిని అందులో ఒక 6 చట్నీలు నంచుకునేవాడికి రామాయణ కల్పవృక్షం అర్థం కాదు బొమ్మని చెప్పాడు. ఒక పరిపూర్ణమైన భోజనం చేసే స్థితి కావాలి, అంత దానికి ఎంత అవసరం పరిపూర్ణమైన కావ్యము అంతే. శుభ్రంగా పప్పు కూర పులుసు పచ్చడి గడ్డ పెరుగు మళ్ళీ అందులో 2 మామిడి పళ్ళు వేసుకుని తినగలగాలి. వాడికి కావ్యం అర్థం. రామాయణం కూడా ఒక పరిపూర్ణ కావ్యం. వాల్మీకి రామాయణం అంతే, కల్పవృక్షం. ఆ కథా నిర్మాణంలో ఆ పాత్ర దగ్గర అలా ఎందుకు తీసుకుంటారు జాగ్రత్త, అలా మలుపు ఎందుకు తిప్పుతారంటే మంచి, దీన్ని ఆధునిక భాషలో చెప్పాలంటే మంచి ఉత్కంఠ కలిగించాలి. ఉరేసుకుందుకు ప్రయత్నం చేసింది. ఉద్బుద్ధ్య వేణుయుద్గ్రథనేన శీఘ్రమహం గమిష్యామి యమస్యము. ఇదిగో ఈ జడ మెడ చుట్టూ ఉరేసేసుకుని ఈ కొమ్మకు ఉరేసేసుకుని నేను పోతాను. ఈ మొండి పట్టుదల ఇప్పుడు ఇవిడికి ఎందుకు వచ్చిందంటే తన కోసం తాపత్రయపడే ప్రాణి ఒకళ్ళు ఉన్నారని అర్థమైంది. ఇది ఒక మానవ సహజమైన మనస్తత్వం. మీరు దుఃఖపడేవాళ్ళు ఎవరన్నా చూడండి, అంతా తనకి శత్రువులే అన్నప్పుడు కాసేపటికి దుఃఖపడ్డం మానేస్తారు, ఉపయోగం లేదని. అందులో ఎవరైనా మన కోసం తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు అనగానే ఇంకొంచెం గొంతు పెంచుతారు. ఎందుకంటే వీడు ఉన్నాడుగా మన కోసం తాపత్రయపడడానికి. మీరు ఎవరైనా పోయినప్పుడు ఏడిచే వాళ్ళని కూడా గమనించండి. ఎవ్వరూ వెళ్ళకండి వాళ్ళ ఇంటికి, కాసేపటి శుభ్రంగా మానేసి శుభ్రంగా మినపరొట్టి తేనె పడిపోతారు. ఎంతసేపు ఉపయోగం లేదు. అదే ఎవరైనా వెళ్ళారనుకోండి, అందులోనూ వాళ్ళు కాస్త దగ్గర వాళ్ళు అనుకోండి, ఇంకా 6:30 శృతిలో మొదలు పెడతారు. లేకపోతే 90 ఏళ్ళు వచ్చి పోతే దుఃఖం ఏమిటి, ఏదో అదో వ్యవహారం అంతే. మేమన్నా అనుకుంటారు బాగుండదు. దగ్గర వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఏమిటో అన్యాయం. 90 ఏళ్ళు వచ్చాక అన్యాయం ఏమిటి, ఇంకా ఉంటే ఆవిడకే అన్యాయం. 80 ఏళ్ళు దాటిన తర్వాత మృతి గురించి ఆలోచించాల్సిన పని లేదు. 72 లెక్క అసలు. 72 ఏళ్ళు సంపూర్ణ ఆయుర్దాయం. 72,000 నాడులు. 1000 ఏళ్ళు బతకమని అంటారు. 72 × 1000 72,000 నాడులు. అందుకని 72 దాటింది అంటే ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళంతా అదృష్టవంతులు. ఇంక దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇంక తర్వాత మోక్షం గురించి ప్రయత్నం చేయాలి. ఇంకా ఊరికే ఏదో చేయొద్దు. ఇంకా ఏదో చేయాలి అవని అనవసరం చేసింది చాలు. మిగిలిన వాళ్ళైనా అంతే, పైకి మాట్లాడకపోయినా సిద్ధంగా ఉండాలి. ఇంకా తర్వాత సహజ మరణం. మా ముత్తాత గారు 92 ఏళ్ళు బతికి వద్దు, అది ఆ మాట ఇప్పుడు వద్దు. అలా బతకడం వారి అదృష్టం, వెళ్ళిపోవడం వీరి అదృష్టం అంతే. సహజంగా త్రిజట కనపడేసరికి నేను ఉండను అంటే కాస్త మానవ సహజమైన భావన, మన కోసం తాపత్రయపడేవాళ్ళు, మన క్షేమం కోరేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనగానే ఇంకాస్త దుఃఖం ఎక్కువ అవుతుంది. ఇదేమీ ప్రదర్శన చేయక్కల, ఎక్కువ అవుతుంది సహజంగానే. ఒక తల్లి చనిపోయింది, పెద్ద ఆవిడే. దూర బంధువులు వచ్చి పలకరించినప్పుడు వేరు. ఆ ఇంట ఒక్క ఆడపడుచుంది, ఒక్క కూతురు ఆవిడికి. 4 కొడుకులు ఉంటే ఉండొచ్చు, ఒక్క కూతురు. ఆ కూతురు ఎక్కడో దూరంలో ఉంది. ఆవిడ వచ్చింది, మొదటి రోజు రాలేకపోవచ్చు, 2వ రోజు రావచ్చు. ఆ రాగానే ఆ దుఃఖం వేరుగా ఉంటుంది. ఒక్క కూతురు, అమ్మ ఆడపడుచు నీకు కూడా చెప్పలేదమ్మా, నువ్వు కూడా దగ్గర లేవు, మొదలు పెడతాను. ఇది ఉంటుంది కొంచెం. అలాగే మానవ సహజమైన పరిణామంలాగే ఇక్కడ ఉరీసుకుందుకు సిద్ధపడిపోయింది. అప్పుడు సరిగ్గా చూడండి భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో. నమ్ముకున్న వాళ్ళకి, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ముఖ్యంగా ఆ శుభశకునాలు ఏవో పక్షుల రూపంలోనో పాముల రూపంలోనో కాకుండా, పరిణామాల రూపంలో కాకుండా ఆవిడ శరీరంలో జరిగేలా చేశాడు భగవంతుడు. తస్యాశుభం వామమరాళపక్ష్మరాజీవృతం, తస్యాశుభం వామమరాళపక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యాక, ప్రాస్పందతైకం నయనం సుకేశ్యాక మీనాగతం పద్మమివాభితామ్రం. తస్యాశుభం వామం అరాళపక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యాక, ప్రాస్పందతైకం నయనం సుకేశ్యాక మీనాగతం పద్మమివాభితామ్రం. మహర్షి కవిత్వం ఇక్కడ తారాస్థాయికి చేరింది. రసజ్ఞులైన ప్రేక్షకులు అదృష్టవంతులు. ఆ రసజ్ఞత ఉండాలి కావ్యాస్వాదనలో. ఆవిడ శరీరంలోనే ఒక శుభశకం కనిపించింది. 1 కాదు 2, 3 వరుసగా. అప్పుడు నమ్మకం కలుగుతుంది మనకి. భగవంతుణ్ణి నమ్ముకుని పూజిస్తున్న వాళ్ళకు కూడా తమకంటూ ఏదైనా జరిగితే కానీ ఆ నమ్మకం బలంగా ఉండదని. రామకృష్ణ పరమహంస జీవితంలోవో, రమణ మహర్షి జీవితంలోవో ఎన్ని ఉదాహరణలు చెప్పినా మనకు ఆ అదృష్టం లేదంటారు.
ప్రహ్లాదును రక్షించాడు, కుచేలును రక్షించాడు, ధ్రువుణ్ణి రక్షించాడు, ద్రౌపదిని రక్షించాడు. ఎన్ని చెప్పినా మనెందుకు రక్షిస్తాడు? అది మనకే జరగాలి. సరిగ్గా పరీక్షిత్తు ప్రార్థనలో ఉంటుంది చూడండి. రాడా చూడ, కడుపులో ఉన్న పరీక్షిత్తు, రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడి చటం లేడా, పారుని చిత్సరం ముదొరగన్ లీలాగతింద్రోచి నాకీడా నేడ భయప్రదానము అతడు హింపన్నతత్రాతముంగాడ ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబుతానెట్టిదో, ఈ ఎడల మత్కర్మంబుతానెట్టిదో. కడుపులో బిడ్డకే అనుమానం వచ్చిందండి, మనకి రాదా? ఇదేమిటిది? అన్ని చోట్ల ఉన్నవాడు ఇక్కడ లేడా? దూరం అనుకుంటున్నాడా? సర్వాంతర్యామి కదా. భూతాత్మ భూతభావన అన్నారు విష్ణు సహస్రంలో. ఇప్పుడు భూతాత్మ అంటే భూతాంతర్యామి కదా. మా అమ్మ కడుపులో లేడా? నువ్వు దూరమా? గరుత్మంతుడిని ఎక్కువ వస్తాడట, దూరం అవుతుందా అలాంటి వాళ్ళకి? పోనీ అశ్వత్థామ వేసిన అస్త్రం ఆయనకు కూడా తిరస్కరింపదాగినదా? లేదే. అగ్రాక్ష అన్నారు విష్ణు సహస్రంలో. అగ్రాక్ష అంటే తిరస్కరింపరాని వాడు. ఆయన ఎవరు తిరస్కరించలేరు. ఆయన ఎవరినైనా తిరస్కరించగలడు. మరి అటువంటి వాడు మరి ఆయన నామాలు ఎందుకు చెప్పారు? అనంత నామాలు. ఆ నామాలు ఏవి నిజంగానప్పుడు ఎందుకంటే చదవడం నిజం కదా. మరి అయితే నన్ను ఎందుకు కాపాడు? ప్రతి జీవికి సందేహం ఇది. దానికి సమాధానం రామాయణం చెబుతుంది, సుందరకాండ చెబుతుంది. అని పోనీ ఇదివరకు నాతోడు ఊహింపను నతత్రాతమున్ గాడా అంటున్నాడు పరీక్షిత్తు. ఇదివరకు ఎవరిని రక్షించలేదా? ఎందరి కావడు? అదేమిటిది? బోళ్ళంత మందిని కాపాడాడు. పరీక్షిత్తు కంటే ముందు ఎంతమంది? కుచేరుడు ముందు కాదా? ద్రౌపది ముందు కాదా? ప్రహ్లాదుల ముందు కాదా? ఎవరు ముందు కాదు? పరీక్షితే చాలా తర్వాత కాలం వాడు. కానీ వెంటనే పాపం ఆ దురదృష్టం అలా అనిపిస్తుంది మన మానవ మనస్థితి. మత్కర్మంబు తానెట్టు. ఇప్పటికీ లోకంలో ఓ మాట, దేవుడు కాపాడాలన్నా మన కర్మ కలిసి రావాలమ్మా. ఇది అర్థం కాదు ఈ వ్యాఖ్యానం. అదంతే. మరి కర్మ కలిసి వస్తే దేవుడు ఎందుకు? దేవుడు కర్మకు అతీతంగా కాపాడగలడనే కదా మనం నమ్ముకున్నది. మరి అలా దేవుడు అన్నిటికీ కావాలని కాపాడేస్తే ఇంకా కర్మ ఏమిటి? అంటే ఈ రెండు ఎప్పుడు పురుష ప్రయత్నం దైవానుగ్రహాన్ని సరైన పరిస్థితిలో అన్వయం చేసుకోకపోతే ఎప్పుడూ చికాగ్గానే ఉంటుంది. దైవానుగ్రహం ఉంటే తప్ప ఏదీ జరగదు, అందులో సందేహం లేదు. కానీ ఆ దైవానుగ్రహాన్ని పొందడానికి సాధనమే ప్రయత్నం. అది చాలామందికి అర్థం కావట్లా. అది ఏదో స్తోత్రం చేస్తే వస్తుంది అనుకుంటున్నారు. రాదు. అలాగా ప్రయత్నం వల్లే వస్తుంది. మన పని, ఆ పని జరగడానికి మనం ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్నీ చేయాలి. అప్పుడు అవుతుంది. భగవంతుడు ఏ భ్రమ కలిగిస్తారంటే ప్రయత్నం వల్లే అయ్యిందనే భ్రమ కలిగిస్తాడు. లేదు, అనుగ్రహం వల్లే అయింది. ఎందుకంటే ఆ పని అలా జరగడానికి సామాజిక పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. గమనించు. ఆ సామాజిక పరిస్థితులు మన చేతుల్లో లేవుగా, అవి ఆయన చేతుల్లో ఉన్నాయి. విశ్వాత్మ, ఆ విశ్వాత్మ అయిన వాడిని మనం ప్రార్థన చేసాం. కాబట్టి ఆ పరిస్థితుల్ని ఎవరెవరి మనస్సుల్లో దూరి ఏ ఏ సంకల్పాలు మార్చేయాలో, ఎవరెవరిని మనకు అనుకూలంగా చేయాలో, మనకి ప్రతికూలంగా ఉన్న వాళ్ళందరినీ అనుకూలంగా ఎలా మార్చేయాలో ఆయన చూసుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. అంచేది ఆ ప్రార్థన మనస్సులో చేస్తూనే పని చేయాలి, పని మానేయకూడదు. ఇది సమన్వయం. వినుము ఉద్యోగము రెంటికిన్ పరమూర్వీనాథ భారతంలో చెప్పాడు భీష్ముడు. ఉద్యోగవంతునకు దైవము దొడ్పడంగా ఫలసిద్ధులు చేకూరు. మానుషంబనకొక్కెక్కడ తప్పు వచ్చునేడా, మానుషంబనకు ఏదైనా జరగకపోతే మానుషంబనకొక్కెక్కడ ముప్పు వచ్చునేడా, వగల్బందంగా రానీక ఆ పని దైవోభాతంబుగా గనుట భూపాలారక వృత్తంబగును శాంతి పర్వంలో చెబుతాడు. ఎప్పుడైనా మనిషి చేసిన ప్రయత్నం ఫలించకపోతే దానికి సామాజిక పరిస్థితులు దైవానుగ్రహం కలిసి రాలేదు అని వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంకా ఊరికే శోకించద్దు. దేవుడు ఎవరిని పనిగట్టుకుని ఎవరిని తక్కువ చేయడు, ఎక్కువ చేయడు. అంచేత మా మనుస్మర యుధ్యచ, మనస్సులో భగవన్నామం స్మరిస్తూ మన పని మనం చేస్తే హాయిగా మన జీవితమే కాదు, మనం ఉన్న కార్యాలయం, భార్యాలయం, సమాజం అన్నీ బాగుపడతాయి. ఇది సందేశం. దీన్ని జాగ్రత్తగా మనం అన్వయించుకోకపోతే కేవలం ఏదో స్తోత్రం చేయడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నా. భగవంతుడు ధర్మప్రియుడు, స్తోత్ర ప్రియుడు కాదు. మన ధర్మాన్ని మనం చేయవలసింది. దేశాన్ని అవినీతి కోపం నుంచి బయటపడేయవలసింది. ప్రతి ఒక్కళ్ళ మనం నీతిపరులమా అవినీతి పరులమా అని ప్రతిక్షణం ఆలోచించుకోవలసింది. మనం సంపాదించిన సొమ్ములో అమాయకుల సొమ్ము ₹1 ఉన్నా అది మన కడుపులో క్యాన్సర్ కింద పరిణమించడం ఖాయం. ఈ విషయాలు చెప్పడానికే భగవంతుడు మాకు ప్రవచన శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు తప్ప దుర్మార్గుల్ని, పెట్టుబడిదారుల్ని కాపాడడానికి కాదు. ఇక్కడ మోసాలు చేసే వాళ్ళని కాపాడడానికి కాదు. మాకు ఆధ్యాత్మిక జ్ఞానం పేద ప్రజల్ని కాపాడడానికి, బలహీన వర్గాల్ని కాపాడడానికి. ధర్మం ఇప్పుడు అన్నిటికంటే బలహీన వర్గమైంది ఈ దేశంలో. ధర్మమే బలహీన వర్గం. అది తేడా.
అందుకని ఇక్కడ కూడా ఆవిడ అందుకని ఆవిడ శరీరంలోనే ఏదైనా జరిగితే అప్పుడు ఖచ్చితంగా గ్రహిస్తుంది. అందుకని తస్యాహ శుభం వామం అరాళపక్ష్మరాజీవృతం సుకృష్ణ విశాల శుక్లం ప్రాస్పందత ఏకం నయనం. ఒక కన్ను అదిరింది ఆవిడికి. ఏకం నయనం ప్రాస్పందత. ఆస్పందత, స్పందత, ఆస్పందత, ప్రాస్పందత, అస్పందత, ప్రాస్పందత. ఆ ప్రాచేర్చడంతో మొత్తం పవిత్రత అంతా వస్తుంది. ఏకం నయనం స్పందత, అస్పందత, అది అదిరింది. ఏమి ఆ ఏకం నయనం ఏది ఆడవాళ్ళకి ఏదేది రాదు, వామం అని ముందే చెప్పాడు. ఎందుకని ఎడమ కన్ను అదిరింది. స్త్రీకి ఎడమ కన్ను అదరడం శుభ సూచన. ఎడమవైపు అవయవాలు అదరడం శుభ సూచన. ఆ అదరడ కంటిలో స్పష్టంగా కనబడుతుంది. ఇటువంటి దా కన్ను మరి వర్ణించకపోతే వాల్మీకి ఎందుకు, చెప్పకపోతే నేనెందుకు. తస్యాక శుభం, శుభప్రదమైన నేత్రం. అమ్మవారి కళ్ళకంటే శుభప్రదమైన వేరే ఉన్నాయండి. వామం ఎడమ కన్ను. అరాళపక్ష్మరాజీవృతం వంకర తిరిగిన కనురెప్పల వెంట్రుకలు కలిగిన కన్ను. అది అరాళ పక్ష్మరాజీవృతం. అరాళ వంకర తిరిగిన, పక్ష్మ రెప్పల వెంట్రుకలు, రాజీ సమూహం, వృతం వాటి చేత ఆవరి చుట్టబడింది. అరాళపక్ష్మరాజీవృతం. ఆ వంకర తిరిగిన కనురెప్పల వెంట్రుకలు ఉండవు ఒక అందం. ఇప్పుడు అలాంటివి లేక ఏమిటో గీతను గీసుకుంటున్నారు మేకప్లో. కర్మ అంటారు దీన్ని. నిజంగా ఉంటే శర్మ అంటారు, లేకపోతే కర్మ అంటారు. అప్పుడు వాళ్ళకి సహజంగానే ఉండేది. అది శుభ సూచన, అది అందం కూడా. వామం అరాళపక్ష్మరాజీవృతం అంటే కృష్ణ విశాల శుక్లం. అది కృష్ణం, శుక్లం, విశాలం. ఎంత తాత్వికత అండి. సుందరీకాండ తత్వము అన్వేషణ ఇందుకే అన్నారు. శుక్ల విశాల కృష్ణం. కృష్ణ విశాల శుక్లం. కృష్ణం నలుపు, శుక్లం తెలుపు, మధ్యలో విశాలం. ప్రపంచం నల్లగానూ ఉంటుంది, తెల్లగానూ ఉంటుంది. నీ చూపు విశాలం చేసుకుంటే తెల్లగా ఉంటుంది, అది సంకుచితమైతే నల్లగా ఉంటుంది. అందుకే వాల్మీకి కృష్ణ విశాల శుక్లం. కృష్ణ శబ్దానికి శుక్ల శబ్దానికి మధ్యలో విశాల అనే మాట వాడాడు. శుక్లపక్షం కావాలా, జీవితం కృష్ణపక్షం కావాలంటే నీ విశాలత్వాన్ని బట్టి ఉంటుందయ్యా. నువ్వు ఆలోచనను విశాలం చేసుకుంటే, చూపును విశాలం చేసుకుంటే నీ దృష్టి అప్పుడు శుక్లపక్షంలా కనిపిస్తుంది నీ జీవితం అంతా. నీ ఆలోచన నువ్వు సంకుచితం చేసుకుంటే కృష్ణపక్షంలా కనిపిస్తుంది. ఎంత గొప్ప మన మహర్షి అండి. ఒక్క మాటకి ₹1,00,00,000 ఇచ్చేసి వాల్మీకి మనకు కనపట్టలేదు, ఇవ్వడానికి నా దగ్గర లేవు. కానీ ఇంకా ఆయన మళ్ళీ పూర్వజన్మలో రత్నాకరుడై దారి కొట్టాల్సిన పని లేదు. ఈ ఒక్క మాటకి కృష్ణ విశాల శుక్లం ₹1,00,00,000 ఇచ్చేద్దామా, అవసరమైతే మెచ్చమెత్తి ఇచ్చేద్దామంటే ఏం పర్వాలేదు మహర్షికి. ఏం చేసినా పర్వాలేదు ఆయన కోసం. ఏం అందమైన మాట అండి. తస్యాశుభం వామమరాళపక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందత ప్రాస్పందతైకం నయనం సుకేశ్యాక మీనాకతం పద్మమివాభితామ్రం. సరిగ్గా కన్ను ఇదేం మామూలుగా అర్థంలో వాడింది కదా. సహజంగా కన్ను అలాగే ఉంటుంది. కృష్ణ విశాల శుక్లం సహజంగా కన్ను అలాగే ఉంటుంది. కృష్ణ లోపల కంటిపాపన అలాగా ఉంటుంది. శుక్ల కనుగుడ్లు తెల్లగా ఉంటుంది. విశాలం ఆవిడ కళ్ళు విశాలంగా ఉంటాయి. అంటే నువ్వు విశాలంగా చూస్తే ఈ ప్రపంచం నలుపు నుంచి తెలుపుకు మారుతుంది. నువ్వు సంకుచితంగా చూస్తే తెలుపు నుంచి నలుపుకు మారుతుంది. నీ జీవితాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. ఆ దృష్టి మార్చుకో. ఇంతవరకు కృష్ణపక్షంలా చూసింది అమ్మవారు, ఇప్పుడు ఈ శుభశకనాల ద్వారా శుక్లపక్షంలా చూస్తుంది. అంటే ఆ శుక్లపక్ష చంద్రుడు లాంటి హనుమంతుడు రాబోతున్నాడు, పాత్రగా ప్రవేశించబోతున్నాడు. అమ్మవారి ఎదురుగా తల్లికి బిడ్డ కనిపించబోతున్నాడు, తండ్రి గురించి చెప్పబోతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి వియోగుల సంయోగానికి? అది కూడా ఆ ఉపమానం చూడండి. మా వంటి వాళ్ళం పరవశించిపోయే మాట రసజ్ఞులైన ప్రేక్షకులు ఎంత ఆనందిస్తారో ఈ పూట. మీనాకతం పద్మమివాభితామ్రం. ఆ కన్ను కూడా ఎలా అదిరింది అంటే రెప్పపాటు పట్టుకుని వర్ణించారండి. తొలికవి కాదు, అసలు ప్రపంచంలోనే మళ్ళీ ఇలాంటి కవి పుట్టడు. రెప్పపాటు ఎలా ఉందంటే మీనాకతం పద్మమివ అభితామ్రం. ఎర్రని పద్మం సరస్సులో ఉందిట. అది అర్ధరాత్రి సమయంట. వెన్నెలైతే కురుస్తోందిట, వెన్నెల కాస్తోంది. అర్ధరాత్రి సమయం. అరవిందం ఎర్ర పద్మంగా ఎర్రదామరపు ఉందిట. అది సరస్సు అంతా కొలనంతా అలాగా నిర్మలంగా అలా ఉంది కదా. ప్రవాహాలు ఏం లేవు, కెరటాలు కూడా కదలడం లేదు. అది అసలు ఏదో మంచు తెర కమ్మేసినట్టుగా ఉంది. ఇది మంచుగడ్డలా ఉంది సరస్సు మొత్తం. కానీ లోపల చేపలు కదులుతున్నాయి. ఒక చేప వచ్చి ఆ తామర పువ్వు నాళాన్ని కింద, ఆ లోపల చేప నీటిలో ఈదుతూ ఆ తామర పువ్వు నాళాన్ని తోకతో కొట్టిందిట. అప్పుడు పైన ఉండేటువంటి తామర పువ్వు రేపు ఇలా ఉంటుంది, అలా అదిరిందిట. ఏం కవిత్వం అండి. మీన ఆకతం పద్మమివ అభితామ్రం.
లేత ఎరుపు రంగులో రాగి రంగులో ప్రకాశించేటువంటి అరవిందంలా ఉన్నటువంటి ఆ సీతాదేవి నేత్రం ఆ తామర పువ్వు నాళానికి చేప తోక తగిలితే ఎలా అదురుతుందో తామర పువ్వు రేకు తగిలిందేమో నాళానికి, అదిరిందేమో రేకు. కింద నాళం అదిరినా మనకు కనపడదుగా, అంటే నాళం బాగా అదురుతుంది, దాని అదురుకి రేకు అదురుతుంది, దాని అదురుకి పువ్వు అదురుతుంది, పువ్వు అదురుకి రేకు అదురుతుంది. మనకి గట్టిగా శుద్ధి పెట్టుకుంటున్నప్పుడు ఎక్కడైనా ఆదరణలో శబ్దాలు తెలుస్తాయి తేడా. అది మీనాకతం పద్మమివాభితాంబరం. ఆ తామరపు రేకు చేప తోక తగిలితే తామరపు నాళం అదిరి పువ్వు అదిరి రేకు అదిరినట్టుగా ఆ రేకు లాంటి సుకుమారమైన అమ్మవారి కన్ను అదిరింది. తస్యాశుభం వామరాళ పక్ష్మరాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యాక. మంచి కేశపాశం కలిగినటువంటి ఆ సీతాదేవి యొక్క ఎడమ కన్ను అదిరింది. ఇది శుభ సూచన. ఇక నుంచి అంతా శుభమే జరుగుతుంది రామాయణంలో. సీత కష్టాలు కాదు, మన కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ ఘట్టాలన్నీ వినడం వల్ల. సుకేశ్యాక మీనాకతం పద్మమివాభితామ్రం. ఇంత జ్ఞానం, ఇంత అవగాహన కలిగాక మనకి ఇంకా కష్టాలు ఉంటాయండి? ఏ కష్టం వచ్చినా ఎదిరించగలిగిన ధైర్యం మీకు ఈ 133 భాగాలుగా, ఇందులో 433 భాగాలుగా నవజీవన వేదంలో రాకపోతే చెప్పడం ఎందుకు? నాకు వచ్చింది మీకు వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇలాంటిదే తెలుగు పద్యం ఒకటి. ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సహసా విదధీతన క్రియాం అంటారు కిరాతార్జునీయంలో భారవి. అమ్మవారు తొందరపాటు ఊరేసుకుంటే ఏమయ్యేది? అందుకని అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. బంగారు భవిష్యత్తు నీ కోసం ఉంది. అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పని మనం అనుకున్నది అవ్వకపోగా పూర్తిగా చెడిపోతుంది, జీవితం కూడా పాడైపోతుంది. ఆత్మహత్య కాదు, ఒక్కోసారి హత్యా నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. చంపాలన్నంత కోపం వచ్చేస్తుంది ఎదుటివాడి మీద. తొందరపడకు. కొద్దిసేపు ఆగితే నువ్వే చంపొచ్చు, బయటపడకుండా చంపొచ్చు, లేదు ఎవరైనా చంపేయచ్చు. చట్టబద్ధంగానే జరగచ్చు. చట్టాన్ని మన చేతుల్లోకి ఎందుకు తీసుకోవాలి? సరిగ్గా అటువంటి సందర్భమే భారతంలో ఉంది. విరాట పర్వంలో కీచకుడు ద్రౌపదిని నానా బాధ పెట్టాడు. ఆవిడ నిండు కొలువులోకి వచ్చింది, నేల మీద పడి ఏడుస్తోంది. ఆ దృశ్యాన్ని భీముడు చూశాడు, తట్టుకోగలడా? అక్కడ దగ్గరలో ఉండేటువంటి చెట్టు ఓడబెరికాడు, ఓ పెద్ద రావి చెట్టు లాంటిది. అది ధర్మరాజు చూశాడు, వెంటనే అడ్డుకున్నాడు. ఏమిటిది? అడ్డుకోవాలి కానీ భీమా ఏమిటా చెట్టు అంటే కొంపలు అంటుకుంటా. ఎవరి భీమా అంటారు వెంటనే. వెంటనే హోటల్ భీమాస్ బయటపడుతుంది, అజ్ఞాతవాసం బయటపడుతుంది. మళ్ళీ 12+1+3 స్కీమ్ అంతా మొదలవుతుంది. కొంపలు అంటుకుపోతాయి. మళ్ళీ ఎల్కేజీ నుంచి ఎంసెట్ వరకు చదవాల్సింది, 12+1+2 అంటూ. అందుకని ధర్మరాజు చాలా తెలివిగా అడ్డుకున్నాడు. వలలుండెక్కడ చూచే వండెడనసేం యక్ష్మజముల్ పుట్టవి విలసఛాయను ఉపాస్యత ప్రతిదికిన్. వలలుండెక్కడ చూచెను వండెడనసేం యక్ష్మాయముల్ పుట్టవే ఫలితం వై వరశాఖలొప్పగ అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయను ఉపాశ్రిత ప్రతతికిన్. విశ్రాంతిగా వింపగా గల ఈ భోజము వంట కట్టి ఎలకై ఖండింపగా వాడియే. ధర్మరాజు నేర్పుగా తెలివితేటలకు ఎన్ని నమస్కారాలు చేయాలండి? ఈ పద్యం ఎంత అందంగా రాసినందుకు తిక్కన గారికి ఎంత నమస్కారం చేయాలి. వల నుండి ఎక్కడ చూచే పొరపాటున అంత ఆవేశంలో కూడా ధర్మరాజుకి భీమా అనే మాట రాలేదు. అది ధర్మరాజు మనోనిగ్రహం అంటే. ఇదే సందర్భంలో భీముడు నకులున్నో సహదేవున్నో వారించవలసి వస్తే ఆయన నోట నకుల అనేది వచ్చేసేది. ఆయన లక్షణం వేరు. ధర్మరాజు అలా తొందరపడ్డు. వల నుండి ఎక్కడ చూచి ఆ పదాన్ని మొదట్లో పెట్టాడు తిక్కన గారు. వ్యాసుడి కంటే కూడా ఔచిత్యంతో. ఏమిటి వలలుడి వంటవాడికి ఏమవుతుందా లేదా? ఉండెడన్ అసేవ్యక్ష్మ జములు పుట్టవి. పనికిరాని చెట్లు చాలా ఉన్నాయి, వంట కోసం కావాలంటే అవి వాడుకోవాలి. అంటే ఆయన వంటవాడు కాబట్టి వంట కోసం కట్టెలు లేక రాజమందిరానికి దగ్గరలో ఉండే రావి చెట్టు ఏదో కొట్టేస్తున్నట్టు, అది పవిత్రం కదా, కొట్టేస్తే ఎలాగా అని నేను చెబుతున్నట్టు చెప్పాడు. తప్పితే అయ్యో కీచకుడిని ఇప్పుడు చంపడం తప్పు, నువ్వు చంపితే అజ్ఞాతవాసం బయటపడుతుంది, అరణ్యవాసం మళ్లీ చేయాల్సి వస్తుంది, ఇంత ప్రమాదం ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? రాత్రి మనం నర్తనశాలలో కలుద్దాం, ఆలోచన చేద్దాం, అవసరమైతే 24 గంటల్లో ఎలా చేయాలో అలా చేద్దాం, కముకు దెబ్బలు కొడదాం, దెబ్బలు బయటపడకుండా, అవసరమైతే పోలీసు వారిని అడుగుదాం ఎలా కొట్టాలో, అంతేగాని ఈ పని చేయొద్దు. ఇంత భావాన్ని ధర్మరాజు ఎలా చెప్పాడు అంటే వలలుండెక్కడ చూచే ఉండెడన్ అసేం యక్ష్మజముల్ పుట్టవి. ఎవరికి పనికిరాని చెట్లు లేవండి అంటే పర్యావరణ స్పృహ. పనికిరాని చెట్టునే కొట్టాలి. ఇవాళ రకరకాల భవన నిర్మాణాల కోసం, రాజధాని నిర్మాణాల కోసం 100 చెట్లు పర్వాలేదండి, వేల చెట్లు కొట్టేస్తున్నట్టు. చాలా అన్యాయం అది, చాలా అన్యాయం అది. ఈ మొత్తం ఇనప కట్టడాలు, సిమెంట్ కట్టడాల కోసం చెట్లు నాశనం చేయకూడదు. అవి చాలా తక్కువ సంఖ్యలో, చాలా పరిమితంగా జరగాలి ఏదైనా అవసరం ఉన్నా కూడా. లేకపోతే ప్రకృతే మనల్ని శపిస్తుంది.
ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఈ చెట్టు కొట్టేయడం వల్ల. అసేవ్యక్ష్మాజములు పుట్టవి, పనికిరాని చెట్లు ఎన్ని లేవు ఎండిపోయినవి, అవి కొట్టుకోవాలి. అంతేగాని ఫలితంపై ఫలిస్తోంది, పళ్ళతో ఉంది, వారి శాఖలొప్పగా శాఖలతో పెరిగింది, రావి చెట్టు మర్రి చెట్టు అనమాట అది. అందుకని శాఖలతో పెరిగింది, కొమ్మలు రెమ్మలు. అనల్ప ప్రీతి సంధించిన చూసేవాళ్ళ కళ్ళ నిండా గున్నమావిలాగా అని ఎంత అందంగా ఉంది. అనల్ప ప్రీతి ఎంతో ఆనందం కలిగిస్తోంది. విలస ఛాయను, దాని నీడలో ఉపాశ్రిత ప్రతికి విశ్రాంతిగా వింపగల, దాని నీడను ఉన్నటువంటి వాళ్ళందరికీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీడనిస్తుంది. అటువంటి ఈ గొప్ప చెట్టు కొట్టేసుకుంటారా? పనికిరాని చెట్లు చాలా ఉన్నాయి, తుమ్మ చెట్లు ఏవో కొట్టుకోమని వెళ్ళి. మళ్ళీ దానికి అజ్ఞాతవాస పరంగా అర్థం ఏమిటి? నాయన ఒక్క నెల రోజుల్లో మన అజ్ఞాతవాసం పూర్తిగా వస్తుంది, అది ఫలితంపై. వారి శాఖలు ఇప్పటికి 12 + 1 13 శాఖలతో విస్తరించింది ఇది. అనల్ప ప్రీతి సంధించు, ఇక 3 నెలల్లో విముక్తి, 3 నెలల్లో విముక్తిని మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకు పాడు చేస్తావు దీన్ని? విరస ఛాయను ఉపాశ్రిత ప్రతికి విశ్రాంతిగా వింపగాగల. అంతేకాదు ఆ చెట్టుని కీచుకుండు కాదు, విరాటుని కూడా కొడదాం అనుకున్నాడు ఆయన. మనకు ఆశ్రయం ఇచ్చిన మహారాజు, ఆయన చంపేస్తే మనం ఏమైపోతామయ్యా? ఏమనుకుంటారయ్యా లోకులు మన గురించి? మనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు అలా చేయించా? ఎంత ఆవేశం ఉంటే మాత్రం. మనకి విశ్రాంతి ఇచ్చేటువంటి ఈ చెట్టును ఎవరైనా నరుక్కుంటారా? విరాటరాజు అనేవ్వండి. అంచేత కీచకుడి మీద కోపాన్ని కాసేపు వాయిదావై విరాటరాజు మీద కోపాన్ని శాశ్వతంగా తొలగించుకో. ఇంత హెచ్చరికని ధర్మరాజు తిక్కన గారి పద్యంలో భీముడికి చేశారండి. జీవితంలో ఎప్పుడు ఆవేశంతో కోపంతో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినా అటు వాల్మీకి శ్లోకం, ఈ తిక్కన గారి పద్యం మిమ్మల్ని కాపాడతాయని భావిస్తూ మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. మనల్ని ఎప్పుడూ కాపాడగలిగే ఐశ్వర్యవంతమైన జ్ఞానవంతమైన భాష తెలుగులో మాట్లాడదాం.